వైశ్య ఫెడరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆలేరు ప్రకాష్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 28 రాష్ట్రాల్లో వైశ్య ఫెడరేషన్ సేవలు అందిస్తుందని శ్రీనివాస్ గుప్తా చెప్పారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా ప్రభుత్వం వైశ్యులకు అవకాశాలు కల్పించాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడు సరాఫ్ సంతోష్ గారి ఆధ్వర్యంలో మరియు ధార్మిక సంస్థ చైర్మన్ అంజయ్య స్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళా ప్రెసిడెంట్గా కల్పన గారు, అదేవిధంగా యువజన సంఘం అధ్యక్షుడు సంతోష్ గారు, వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా నేను కంగ్రాచులేట్ చేస్తూ గత 11 సంవత్సరాల నుంచి ఒక నాన్ స్టాపబుల్గా ఇలా దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలలో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ పురుడు పోసుకుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ప్రిలిమినరీ పాస్ అయిన పేద వైశ్యులకు లక్ష రూపాయల లెక్క నాన్ రిఫండబుల్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 40 లక్షల రూపాయలు 40 మంది స్టూడెంట్స్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్న తలంతోటి నాన్ రిఫండబుల్ ఫండ్ కింద ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళనే పేద వైశ్యులు ఎవరైతే రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులలో ఉంటారో వాళ్లకు 10 కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేద స్టూడెంట్స్కు కూడా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం ఒక సర్వీస్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి సంతోష్ గారు, అంజయ్య స్వామి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ముఖ్యంగా ఇలా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో అగర్వాల్స్ కావచ్చు, జైన్స్ కావచ్చు, గుప్తా కావచ్చు, శెట్టి కావచ్చు, సౌత్ ఇండియాలో ఆర్య వైశ్యులు అంటాం. ఇలా దేశవ్యాప్తంగా వైశ్య జాతి